షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం. ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బోల్డ్గా, అవుట్ స్పోకన్గా, ఫన్నీగా, అన్ని విధాలా అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని సర్వలక్షణాలు పెట్టుకున్న బేబక్క గారి గురించి మాట్లాడుతున్నాం. Hi, Swapna Garu. How's it going? It's been good. It's been good? Good. I probably thought so too. Yeah. You sound really amazing and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. అమ్మ కూడా మీలాగే వైబ్రెంట్ యాక్చువల్లీ. ఆవిడ కామెడీ క్వీన్, అసలు లేడీ బ్రహ్మానందం. ఒక ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను. తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూసారు? చిన్న దానికి కూడా బేసికలీ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని గొడవలు కూడా పెట్టుకోవడం, గొడవలు ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చేయలేదు. ఇంకా 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 ఏమైనా చెప్పరా? ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో, రప్పలతో కొట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేదు. చెప్పండి స్వప్న గారు, రగిలిద్దాం, ఈ మంట రగలాలి. విశ్వదాభిరామ వినురవేమ అంతే. కొన్నే తెలుసు మాకు. లక్ష్మీ మంచు గారు మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అరిస్తే కరుస్తా, కరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కిందేసి కసగసా తొక్కేస్తా. అంకుల్ అండి, నో అరిస్తే కరుస్తా, కరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు వేస్తా. మన పని మనం చేసుకుంటూ జనజీవన స్రవంతిలో డిస్టర్బెన్స్లు అవి లేకుండా, అంటే మనం కొట్టామంటే అసలు బ్లడ్లో బాలయ్య బాబు కనిపించాలి. సూపర్ కేక. ట్రబుల్ మీట్స్ ట్రబుల్. అవును అంతే, ట్రబుల్ మీట్స్ ట్రబుల్. అవును. ఐ యామ్ ఫైర్, యు ఆర్ ఫైర్. ఇలాంటి కంటెంట్ నేను ఏ ఇంటర్వ్యూలో ఇవ్వలేదు. వెల్కమ్ టు మై వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఐ డ్రీమ్. క్వీన్, ఇవాళ క్వీన్ ఎవరంటే షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం. ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా, అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బోల్డ్గా, అవుట్ స్పోకన్గా, ఫన్నీగా, అన్ని విధాలా అంటే ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని సర్వలక్షణాలు పెట్టుకున్న బేబక్క గారి గురించి మాట్లాడుతున్నాం. ఇటీవల బిగ్ బాస్కి వెళ్ళి హల్చల్ చేసి తొందరగా బయటకు వచ్చారు. కారణం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఇక్కడ వెయిటింగ్ కాబట్టి. సో లెట్స్ టాక్ టు బేబక్క. తన గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, కానీ వాళ్ళ ఫస్ట్ టైం నేనే రీడిస్కవర్ చేయబోతున్నాను బేబక్క గారిని. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ స్వప్న గారు, దట్ వాజ్ అ లవ్లీ. ఎవరి గురించి చెప్పారు అదంతా? మీ గురించి. మీరే వైబ్రెంట్ అది ఇది అన్నీ నేనేనా? అన్నీ మీరే. నా మీద నాకే ప్రౌడ్గా ఉంది. అది స్వప్న గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నోట్లోంచి వస్తుంటే అదంతా చాలా అమృతంలాగా చెవులో సీసం పోసినట్టుగా ఉందండి బాబు. మీరు ఫస్ట్ అసలు ఏం తిని పెరిగారు అంత స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎలా వచ్చింది? ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా ఇంత? నేనంట మా మమ్మీ 1 year దాటినాక కూడా మా మమ్మీ పాలు తాగేదాన్నంట. ఓహో, ఎంత ఇంటెలిజెంట్ అంటే నా అంతటి నేనే తాగేసేదాన్నంట. ఓకే, అంతేనా? షీ సేస్ అందుకని నీకు ఇంత తెలివితేటలు. మా అన్నయ్యకేమో ఇవ్వలేదంట. సో ఈ కీప్స్ కంప్లైనింగ్, నువ్వేమో దానికేమో తల్లిపాలు ఇచ్చావు, అది అందుకే అంత స్మార్ట్గా ఉంది, నువ్వేమో నాకు ఇవ్వలేదు, అందుకే నేను చూడు ఎట్టున్నాను, అది చూడు అట్లా ఉంది అని కీప్స్ కంపేరింగ్. తనకి కొంచెం సిక్నెస్ వచ్చింది అన్నయ్యకి చిన్నప్పుడు. అప్పట్లో ఏంటంటే ఏదన్నా మరీ ఓవర్ సిక్నెస్ అయిపోతుంటే కొంచెం నల్ల మందు కూడా వేస్తారు. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళే ఎవరో కొంచెం నల్ల మందు వేశారంట మా అన్నయ్యకి. నాకు నల్ల మందు వేశారు, అందుకే నేను డల్గా తయారయ్యాను, నాకు తల్లిపాలు ఇవ్వలేదు, దానికేమో బాగా ఇచ్చారు, అది చూడు బలంగా ఉంది
అంతే. అంటే ఉమెన్ పవర్ అంటే యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. యా. సో బట్ అమ్మ కూడా మీలాగే వైబ్రెంట్ యాక్చువల్లీ. అమ్మ అసలు వైబ్రెంట్ కదా, ఆవిడ కామెడీ క్వీన్ అసలు, లేడీ బ్రహ్మానందం. మీరు అసలు మా మమ్మీని ఇంటర్వ్యూ చేశారంటే అసలు కింద పడిపోతారు. నేను ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ సీరియస్లీ. ఒకసారి మమ్మీ నేను కూర్చుని మీరు మాట్లాడేదంటే మీ ఇద్దరు కొట్టుకోవడం సరిపోద్ది. కత్తి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అది సో ఈ హల్చల్ మాట్లాడుకుందాం. హౌ ఆర్ యూ స్వప్న గారు, హౌ వాజ్ యువర్ డే? మేము యూఎస్ నుంచి వస్తే జనరలీ వీ ఆస్క్ పీపుల్ హౌస్ యువర్ డే, హౌస్ ఇట్ గోయింగ్ సో ఫార్. హాయ్ స్వప్న, హాయ్ స్వప్న గారు, హౌస్ ఇట్ గోయింగ్? It's been good. It's been good? Good. I probably thought so too. Yeah. You sound really amazing, and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. ఇక్కడ మనకి ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు చూసినా గుర్తుపెట్టుకోండి లేడీస్, మీకు కాంప్లిమెంట్ కావాలి అంటే టక్కన ముందు ఎదుటి వాళ్ళని పొగడండి. ఇట్స్ అ టాక్టిక్. పొగిడిన వెంటనే వాళ్ళు కూడా ఇంకా మొహాటం కన్నా యూ లుక్ గుడ్ టు, మీరు కూడా బాగున్నారండి అంటారు. అంతే అంతే కదా. ఇప్పుడు సో నాకు వేరే వాయిస్ వినిపించింది మీరు మాట్లాడుతుంటే. అవునా? మీరు మిమిక్రీ చేస్తారు కదా. ఏదో కొద్దిగా, అంటే మీ అంత కాదు, మీరు చాలా బాగా చేస్తారని విన్నాను. నేను పబ్లిక్గా చేయను, మనం ప్రైవేట్ సెషన్లో చేద్దాము. మీరు ఒక 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 ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను. తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను. మీరు కూడా ఒక చాలా ప్రముఖ నటి లాగా చాలా బాగా మాట్లాడతారని చూశాను, విన్నాను. అంతేగా? బట్ సీరియస్లీ అసలు ఇలా ఎలా తయారయ్యారు చెప్పండి. ఇలా అంటే అంటే అంత ఆవిడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అమ్మ నుంచి వచ్చిన ఇట్స్ హైబ్రిడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరు. కొద్దిగా చేస్తాను కానీ అతి చేస్తాను ఎక్కువగా. వెళ్ళే ముందే చెప్పెళ్ళా సార్ ఏమనుకోద్దే నాగార్జున సార్కి స్టేజ్ మీద, కొంత అతి చేస్తాను, లోపలికి వెళ్ళి నేను అదర కొడతాను, బెదర కొడతాను, అందరినీ చెదర కొడతాను, నాకు తెలియదు సార్ అన్న. అంటే ఏమన్నారు? మీ బజవాడాలి కదా అదర కొడతావులే అన్నారు. నేనే బెదిరిపోయి బయటకు వచ్చా. సో మీరు ఏం చేసినా బాగుంటుంది అన్నారా? ప్లీజ్ సార్ బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్. సో అయితే బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో? అసలు డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఒక ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపలని? వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా? అసలు అంత కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది. అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్. లోపల ఆల్రెడీ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలాగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం, ఒకరినొకరు తెలుసుకోవడం అంటే కొత్తగా ఉంది. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీకు వస్తే వెళ్తారా? నాకు వచ్చింది, వెళ్ళలే. అవునా? ఎందుకు? ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తలంచాను నేను. చూడండి బిగ్ బాస్, మేమందరం అంటే మీకు సరెండర్ అయిపోయాం, కానీ స్వప్న గారు ఆవిడే బాస్. షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్. ఇది 2 సార్లు రాసుకోండి, వేసుకోండి. సీరియస్లీ వచ్చింది, కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్. మీకు రాలేదని నేను నమ్మను, వచ్చిందని అనుకుంటాను 100%. అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. మీరేం విన్నారు, ఏం చూశారు? నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు. ఐ వాజ్ టోల్డ్ నాట్ టు టెల్ పీపుల్. సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ, ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ, ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది. అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను నేను లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ. సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ అభిప్రాయం? కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్, కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరా కంటెంట్ ఇవ్వాలి. అంటే ఒక మాట మాట్లాడినా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారండి, ఎంత బాగుందో తెలిసి అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ అంటే కెమెరాలు ఉన్నాయి కదా, అలా డ్రామా చేస్తూ ఉండాలి. డ్రామాటిక్గా ఉండాలి ఎవ్రీథింగ్. చాలా స్ట్రెయిన్ అబ్బా, అందుకనే చిన్న దానికి కూడా దాన్ని పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు పెట్టేసుకోవాలి. బేసికలీ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని గొడవలు కూడా పెట్టుకోవాలి. బాగా అయ్యో నేను అంత శాంతారాం నాకు కష్టం. అందుకే నాకు వల్ల కాక మనం వీఆర్ సచ్ పీస్ లవింగ్ క్రీచర్స్ దట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఓకే వి జస్ట్ మూవ్ విత్ లైఫ్. మనం ఎవరైనా హర్ట్ చేశారనుకో వి ఎక్స్క్యూజ్ దెమ్. అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు, వాళ్ళ రాచి రంపాను పెట్టాలి. అగేన్స్ట్ విరుద్ధం. బహుశా అందుకనే నేను మంచి పని చేశానమ్మా, ఎందుకులేమ్మా కానీ ఏదో మన హ్యాండ్సమ్ మన్మధుడు నాగార్జున గారు చూసి వచ్చేందుకు బాగుంది. కానీ ఆ కుక్కర్లో ఉడికిపోయే బదులు అమ్మో వేడి కూడా ఉండిందా? వేడిగా లేదు, చల్లగా ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఇన్సైడ్ ద హౌస్,
హౌస్ బయట మామూలుగానే ఉంటుంది ఇప్పుడు ఎట్లా కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్లో ఉన్నానా, ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, ఇవన్నీ అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. అందరూ క్యాజువల్గానే ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే బాగా వేసుకున్నాము. దెన్ వీకెండ్ వీ వర్ ఆల్ డ్రెస్డ్ గుడ్. వీక్ డేస్ ఇంకా ఎలా ఉన్నాం ఏం వేసుకోవాలో వాళ్ళే చెప్తారా, ఇవన్నీ చెప్పచ్చా? ఏమి అలా ఏం చెప్పరు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది, అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు. బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్. సో బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేసేస్తారు, టేప్ వేసేస్తారు, లేదంటే అసలు నాట్ అలౌడ్. షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించిందనుకో దానికి నల్ల టేప్ వేసేస్తారు. సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్నీ 1 by 1 చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు, కొన్ని ఇవి తీసుకెళ్ళొచ్చన్నారు. షూస్కి కూడా ప్లాస్టర్లు, టేపులు, కాస్మెటిక్స్కి కూడా, నాట్ జస్ట్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్ అన్నిటికీ స్టిక్కర్లు. ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు అసలు అర్థం కాల, ఇది ఐలైనరా, ఇది మస్కారానా, మొత్తం బ్లాక్ టేప్ వేస్తారు. చాలా బాగా చేశారు. సో ఒక ఎపిసోడ్లో చూసాను నేను, నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది. అవునా? మీరు అప్పుడప్పుడు భలే బాగా అబద్ధాలు చెప్తారు. బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్. బయటకు వచ్చారు, సో నో రిగ్రెట్స్ అండ్ యూ బికమ్ వెరీ పాపులర్. యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ తర్వాత సడన్గా మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ దీనిలోకి వచ్చారు, అంటే ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మీడియా అండ్ ఆల్ దట్, మీరు చేసిన రీల్స్ చేసిన ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దట్, అక్కడ నుంచి సడన్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆరా వచ్చింది. కొంచెం దట్ వాజ్ అ గుడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ దేర్ టు. అంటే చాలామందికి నేను ముందలు తెలిసి ఉండున్నాను, కాకపోతే వెళ్ళినాక ఇంకొంచెం ఎక్కువ అంటే పాపులారిటీ ఇంకొంచెం కొన్ని కోట్ల మంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూశారు. అది గుర్తుపెట్టుకున్నారు జనాలు. నేను నాగార్జున సార్తో మాట్లాడింది కానీ, ఏంటి బేబక్క ఏంటి పెళ్ళి అయిపోయిందా, అయిపోయింది సార్, అయిపోయిందా, వెంటవే సార్, ఇలాగే వెంటవేనా. సో కొన్ని ఏంటంటే దేవర్ సమ్ క్యూట్ జోక్స్ అండ్ దెన్ దిస్ కెమిస్ట్రీ బిట్వీన్ నాగ్ సార్ అండ్ మీ, అది బాగా జనాలకి అది గుర్తుంది. లైక్ షీ ఈజ్ వెరీ ఫన్నీ అండ్ మై ఏవీ వాజ్ వెరీ ఫన్నీ అంట. మీరు నా ఏవి చూడలేదు కదా, ఎంత ఫన్నీ ఉంటుందంటే నేను వచ్చినాక చూసా, ఏంటి ఇంతమంది చెప్తున్నారని చూస్తే దాంట్లో నేను సింగర్గా ప్రయత్నిస్తున్నట్టు ఏదో ఒక రాగం ఆపు అలా పెట్టి యూ హ్యావ్ బేసిక్ సెన్స్. నువ్వు పాడుతున్న రాగం ఏంటి, వేస్తున్న తాళం ఏంటి, సారీ సార్ చాలా బాగుంటుంది. యూ షుడ్ వాచ్ ద ఏవి. ఐ విల్ వాచ్. సో ఏవి ఒకటి, నాగ్ సార్ కెమిస్ట్రీ ఒకటి, వీకెండ్ ఎపిసోడ్లో నేను చేసింది. ఇది జనాలకైతే గుర్తుంది బాగా. బయటకు వెళ్తే విపరీతంగా గుర్తుపెడుతున్నారు ఇంతకుముందు కన్నా, విపరీతంగా. అంటే ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు చూసి హే బేబక్కలాగా ఉంది అట్లా. ఐ కెన్ సీ దట్ క్రేజ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. ఆఫ్టర్ బిగ్ బాస్ అది ఎక్కువైంది. చాలా థ్యాంక్స్ టు బిగ్ బాస్. బట్ థ్యాంక్స్ టు బిగ్ బాస్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు మరి మధు? సినిమాలు ఉన్నాయి. వెళ్ళే ముందు ఒక 1 day షూట్ చేసా ఒక ఫిల్మ్కి, అది 2 రోజులు షూట్ ఉంది. డ్యూ టు వానలు దే స్టాప్డ్ అండ్ దెర్ ఆర్ 2 more films విచ్ ఇస్ వన్ ఇస్ ఫస్ట్ స్కెడ్యూల్ ఇస్ ఇన్ షూట్లో ఉంది, సెకండ్ స్కెడ్యూల్లో ఉన్నాను నేను. అండ్ అదర్ ఫిల్మ్ ఇస్ ఎట్ టు స్టార్ట్. అది మంచి క్యారెక్టర్ బాగుంటుంది. సో పర్వాలేదు, యావరేజ్గా ఏదో ఇది మీ కాలింగ్ అని అనుకోవచ్చా? మీరు 10 years యూఎస్లో ఉండడానికి దీనికి ఏంటి తేడా అని? 10 years యూఎస్లో ఉన్నదాన్ని, అంటే వర్క్ చేశారు కదా యూఎస్లో చేశాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉన్నాను. అవును, బట్ ఇక్కడికి యూ ఫీల్ యూ ఫౌండ్ యువర్ కాలింగ్ అంటే బీయింగ్ అ పబ్లిక్ పర్సనా? ఇప్పుడు నౌ ఐఎమ్ లైక్ ఓకే, వచ్చిన పర్పస్ సాల్వ్ అయింది కొంచెం, మనం వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్. చాలామంది అంటే ఐ హ్యావ్ డైరెక్టర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఏమంటారంటే మధు నువ్వు ఉండాల్సిన పొజిషన్లో ఇంకా లేవు, యూఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు చాలా హిలేరియస్, చాలా ఫన్నీ, స్పాంటేనియస్గా డైలాగులు వేసి పడేస్తావు, అసలు ఇండస్ట్రీ నీడ్స్ యూ, నీకేంటి ఇంకా నీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటారు. సో సమ్ ఆఫ్ మై డైరెక్టర్స్ హూ ట్రస్ట్ మీ, మధుర శ్రీధర్ గారు, హీ ఆల్వేస్ సేస్ మధు బేబక్క, ఆయనకి బాగా నమ్మకం దట్ మధురా కాబట్టి మధు అని ఇష్టం, మధు రా. ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్. ఆయనతో మాట్లాడితే ఇలా బూస్ట్ వస్తుంది. హీఈస్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ మై టాలెంట్, నాట్ నౌ, 10 years back హీ సెడ్ నువ్వు చాలా పైకి వస్తావని. ఆయన ఒకరు. దాని లగడపాటి శ్రీధర్ గారు, he also believed my talent. There are few people who think I am talented and I'll go heights. And Pavan Sadineni, my friend. And then Satyam Rajesh, he believes I will go places. And mana Sai Rajesh. వీళ్ళందరూ ఏంటంటే దే బిలీవ్డ్, అండ్ ఐ మైట్ డూ అ ఫిల్మ్ విత్ సాయి రాజేష్ అండ్ పవన్ సాధినేని.
సో ఫుల్లీ ఎక్సైటెడ్ సో సో దే బిలీవ్ మై టాలెంట్ అండ్ దే వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ రోల్స్. సో వీళ్ళందరూ ఏంటంటే, అండ్ మాధవీలత, షీఈ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మాధవీలతతో ఇంటర్వ్యూ అయింది నాకు. అవునా? తను బెంగళూరులో ఉంది కదా మన యాక్ట్రెస్ మాధవీలత. తను జూమ్లో వచ్చారు. ఓకే, వెరీ క్లోజ్ బడీ ఆఫ్ మైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు బెజవాడ బేబక్క అని పేరు పెట్టింది కూడా తనేనా? తనే బెజవాడ బేబక్క. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వర్డ్ అంటే? మనకి ఆంధ్ర సైడ్ స్వప్న గారు మీరు వెళ్తే ప్రతి ఇంట్లోనూ ముద్దు పేరు. ఇక్కడ కొంతమందికి చిన్ని, బుజ్జి, నాని, కన్నా, చిట్టి, బంగారం ఉంటాయి కదా, పాప, బాబు ఏదో ఉంటాయి కదా, ఆ టైప్లో బేబీ, బేబమ్మ, బేబక్క 1, 2, బేబీ 1, 2 తెలుసు కదా. పెద్ద బేబీ, చిన్న బేబీ, పెద్ద బేబక్క, చిన్న బేబక్క, అట్లా బేబీ అన్నది చాలా కామన్. నేనున్నాను, పెద్ద బేబక్క ఇంటికి వెళ్తున్నాము, చిన్న బేబీ లేదా. సో అలా బేబీ అన్నది వెరీ 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 ముద్దు పేరుగా బాగా వాడే పేరు. సో ఐ థాట్ ఇఫ్ ఐ క్రియేట్ అ క్యారెక్టర్, మా వాళ్ళు, మా ఆంధ్ర జనాలు కనెక్ట్ అవుతారు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, హాయ్ అండి, నేనండి మీ బెజవాడ బేబక్కాయ అండి, మరి ఇప్పుడే యాపిల్కాయ ఫోన్ కొనుక్కున్నాను అని స్టార్ట్ చేసాం మై జర్నీ. దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో. యాపిల్కాయ 10, 11 ఏదో చేశాను. ఇప్పుడే మా పనోడికి ఇచ్చేసినాను పాత ఐఫోను. అట్లా కొంచెం అలా గొప్పలుగా కొంచెం అట్ట మాట్లాడటం మా బెజవాడల వల్లే అవుతుంది. మా గొప్పలు అయితే అసలు మేము మా గోపాలకి అవతల వాళ్ళు తెప్పలు పడాల్సిందే. బేబక్క వాళ్ళ ఇంట్లో అది మన ఉషా, సింగర్ ఉషా కూడా అద్భుతంగా చేస్తుంది అక్కడ విజయవాడ కామెడీ. బెజవాడలో మాట్లాడుకునే దీనిలో చూడలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళుండ్లే పోయినా, అదే నేను వెళ్ళి 10 తులాలు వడ్డాణం చేయించా అని చెప్పి నమ్మబాకు. 10 తులాలు ఉన్నది 8 ఉంది, నేనేగా పోయింది. Usha, I did not see, but I heard she does mimicry and all that. She is highly talented. So మీ మిమిక్రీ జర్నీ గురించి చెప్పండి. అదే ఏముందిలేండి, ఏదో అట్లా ఎలా మొదలు పెట్టారు మీరు? ఎవరో ఇమిటేట్ చేశారు ఇంతవరకు? లక్ష్మీ మంచు గారిని అంత తన్నే ఎక్కువ. ఇంకా మిగతా వాళ్ళు అంత అమ్మాయిలు అబ్బాయిలు చేస్తే కొంచెం అంత అపీలింగ్ అనిపించట్లేదు. బట్ మేనరిజమ్స్ అయితే వస్తాయి వచ్చు. కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మిమిక్రీ అనే కళ. బట్ ఒక్కసారి మా కోసం హమారే ఖాస్ ఫౌజీ భాయ్ కే లియే क्या मिमिक्री चाहिए? లక్ష్మీ మంచు గారి మిమిక్రీ. వెల్కమ్ టు మై షో అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటానన్నమాట. థ్యాంక్ యూ స్వప్న, యూర్ లుకింగ్ సో గుడ్. మిమ్మల్ని ఇలా ఈరోజు కలిసి ఉండటం థ్యాంక్ యూ. అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు, తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్, నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో, తనలాగా మాట్లాడు తల్లి, నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న 4 గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావడాలు వేసుకోలేదా? చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు. అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి, అండ్ గాడ్ బ్లెస్ యూ. సూపర్. లక్ష్మి గారు ముందు చేశారా ఎప్పుడైనా? తనకు తెలుసు, మేము మాట్లాడుకుంటాం. బిగ్ బాస్ జర్నీ వెళ్ళే ముందులో తెలుసు, వచ్చాక తెలుసు. వి స్పీక్ నవ్ అండ్ దెన్. షీఈ్ ఆల్సో వెరీ బిజీ ఇన్ బాంబే, బట్ షీ సచ్ అ స్వీట్ హార్ట్. అందరూ అంటే ట్రోల్ చేస్తారు ఫర్ ద వే షీ టాక్స్, బట్ అదే తన యూఎస్పీ. Actually, that is her USP. If I am imitating, if lakhs and people enjoy that and they also try to imitate, she's made her mark. And also as a person, I believe that she is really Bangar Konda. Ekkada she's so grounded. Ekkada oka pedda star family nunchi vachinattu airs undavu. She's very approachable. ఒకసారి ఎప్పుడో TV9 లో లైవ్ లో నేను తనలాగా మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది, నువ్వా నీ పని చెప్తాను సో షీఈ్ స్వీట్ హార్ట్. అండ్ మొన్న వచ్చిన బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోహన్ బాబు అంకుల్ కలిసాను ఫ్లైట్లో. ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్. సో లక్ష్మికి కాల్ చేశాను, లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, ఐ నీడ్ యువర్ సపోర్ట్, లవ్ అంటే షీఈ్ లైక్ టోటలీ షీఈ్ లైక్ మై బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. దెన్ నేను లక్ష్మితో చెప్పాను, ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ అంది. అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పిన తను. నేను ఒక 30 minutesలో ఫ్లైట్లో ఉన్నా. డెస్టినీ అంటే నాకు కావాల్సిన స్వప్న గారు నేను ఇదే ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి
నేను ఇన్హిబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. నిజంగా చెప్తున్నా. ఐ స్వేర్ వెన్ ఐ వెంట్ ఫస్ట్ టైమ్ టు బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఐ ఫెల్ట్ ఇట్ ఐమ్ గోన్ గో టు ద హౌస్. వెన్ ఐ మెట్ లక్ష్మి, అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఈజ్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను 5th రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, I'll tell that also. సో అంకుల్ అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకు వెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్. భలే మాట్లాడతారు అంకుల్. హి హాస్ అ వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే. సో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అంకుల్ని బాగా సాధించానమాట. అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్. పెద్ద ఆయన పట్టుకుని లైక్ మై డాడీ. సో ఐ లవ్ అంకుల్. సో ఐ బాదర్డ్ హిమ్ అండ్ ఐమ్ లైక్ అంకుల్ 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 మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం, విల్ డూ ఒక వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే, అంకుల్ ఒకటి చెప్పారు. అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది ఇష్టం అని. ఆయనది ఒక అసెంబ్లీ రోడ్లో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కింది కస తొక్కేస్తా. అబ్బా టూ మచ్ మధు. ఇది చెప్పా. అంకుల్ అంటే నో నో నో, అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు వేస్తా. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఐ కెన్ ఇమిటేట్ అంకుల్. Now they know. Now they know. It's amazing. Actually, you're quite, అంటే you're at ease. అంటే you're so confident. మెయిన్ థింగ్ ఏంటంటే మిమిక్రీలో కావాల్సింది మీకు తెలుసు, అది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో. You're confident that you're good. Thank you. And I can adapt actually. I can adapt a new language or a new accent. ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ, ఒక 2 నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ నాతో మాట్లాడు. ఎట్లా చేస్తున్నావు ఏంది? మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతా. బరాబర్ మాట్లాడతా. ఏంది చీర మంచిగా అనిపిస్తలే? చాలా మంచిగా అనిపిస్తుంది. నల్ల చీర మంచిగా అనిపిస్తుంది. ఏడికెళ్ళి మన స్కూల్ అంతా ఇక్కడనే చదివినావా? అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా, అంత నాకు యాదకి రావట్లే. నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు. సో బెజవాడలో పెరిగింది. ఏమి ఎక్కడ తీసినావు చీర? మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే, అంతా మనకి ఫ్రీగా ఇస్తుండలే. నేను మార్చేసా, చిత్తూరు. నేను కూడా మార్చిన, అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే. అదే ఇస్తుండలే ఏదో అదే చీర వేసుకున్నానా, ఒక ఫోటో పెట్టినానా, చీర ఫ్రీ అంతే. ఓ అలాగా. ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యాన్ ఒప్పట్లేదప్పా. అస్సలు ఇప్పుడు మీరు బయటకు షాపింగ్ మస్తు పైసలు అవుతాయి కదా, అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు. నేను మస్తు ఫోటోలు దిగుతున్నా, పెడుతున్నా, మంచిగా అనిపిస్తుండ్లా. అంతేగా అంతేగా. పైసలు ఖర్చు అవుతలే. ఆ పైసలు అంటే గుర్తొచ్చింది, ఎక్కడ విలువైన గడియారం ఎక్కడ? నో వద్దు, మాంత్రికుడి ఇచ్చి కాదు, ప్రాణం చిలకలో ఉన్నట్టు బేబక్క ప్రాణం అంతా గడియారంలో ఉందట కదా. ఇది ఎక్కడ దొంగలు తోలుకపోతారని నేను ఎప్పుడు చూసిన చేతికి వేసుకుని. ఎవరైనా ఈ అమ్మిని చూస్తే గడియారం ఎత్తుకపోతారా, అమ్మినే ఎత్తుకపోతారు. కానీ ఇది ఎవరు చెప్పలే, నేనే మంచిగా చెప్పినారు. ఆ చేయి పట్టుకుని వదలరు కానీ గడియారం పట్టుకుంటారు. చెప్పండి ఎవరైనా, అంత బంగారం లాంటి బేబక్కు మంచిగా ఉందా గడియారం? చాలా బాగుంది కదా. నా బ్యాగ్ కూడా దాచిన, దీనికి 2 బాడీ గార్డులు కూడా వచ్చినారు. ఏది దేనికి? ఈ బ్యాగ్కి. బ్యాగ్ కోసం బాడీ గార్డ్సా? మరి 180 కోట్లు ఉండుండ్లా. దానిలో ఎంత ఉంది? ఎంత? ఆ బ్యాగ్ 180 కోట్లు. బ్యాగ్ 180 కోట్ల, గడియారం 79.
అంటే ఆ టీవీలో అదే చెప్పినా 79 కోట్లు. అంతే ఫిక్స్ అవుతున్నా. నా దగ్గర ఉన్నవే 10 కోట్లు, బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని నా షోస్కి వేసుకునే కోట్లు. ఈ వాచ్ ఈ బ్యాగ్ కథలుగా చెప్తుండ్లా ఇంటర్నెట్లో. అంతేగా, అందరు నన్ను బాగా రోస్టింగ్ చేస్తున్నారు, అట్లా చేయాలని చెప్పిన. ఈ బేబక్క గడియారం ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. అంతేనా? బేబక్క పిల్లి 1000 కోట్లు. ఊరికే కామెడీకి చెప్పినాను సార్. బేబక్క ప్రైస్లెస్, అంతే కదా. నేను ఫన్కి నాకు కూడా ఇష్టమే, అంటే ట్రోలింగ్ చేయనికి, నా మీద ట్రోలింగ్ చేసినా నాకు ఇష్టమే. సో జనాలకి తెలుసు నేనంటే ఇది వాచ్ కన్నా కూడా దీనికి చెప్పిన స్టోరీ ఫన్నీగా ఉంటుంది. రాకెట్లో పోయి గ్రహాంతర వాసి నుంచి అక్కడి నుంచి ఆడి నుంచి పట్టుకొచ్చిన మెటల్తో చేసినారంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ రేపు నమ్మేస్తారు కూడా. నమ్మేస్తారా? అంటే ఎందుకంటే మనకి ఇది నిజంగా 79 కోట్లు కాదు, దిస్ ఈజ్ ఓన్లీ $300 వాచ్. ఊరికే నేను ఏదో సరదాగా చెప్పా. చాలా బాగుంది ఆ గడియారం తాలూకు నిజాయితీ ఇవాళ బయటపడినందుకు. ఓన్లీ $300, బ్యాగ్ 14,000, సేల్లో ఆల్డో 8,000కి వచ్చింది. అంతేగా, ఇది రియల్ కాస్ట్. అంతే, ఊరికే సరదాగా. కానీ అదే ఈ గడియారం ఈ బ్యాగ్ ఉన్న మనిషి మాత్రం విలువలేని ఒక ప్రైస్లెస్. అది అంటే అలా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట. సో ఈ సింగిల్ ఫిలాసఫీ ఏంటి మధు మీది? సింగరేగా? సింగర్ కాదు, సింగిల్ ఫిలాసఫీ. సింగర్ ఫిలాసఫీ ఎలాగో మాట్లాడతా నెక్స్ట్. సింగిల్ గా ఉండడం, రెడీ టు మింగిలా లేకపోతే నాట్ రెడీ టు మింగిలా, ఐ డోంట్ వాంట్ టు మింగిలా, వాట్? గో విత్ ద ఫ్లో. మీరు అడిగిన దానికి రెండో దానికి గో విత్ ద ఫ్లో. అంటే మడిగట్టుకుని ఏమీ ఉండకూడదు. మనకి ఎవరైనా నిజంగా నచ్చితే వీ కెన్ టాక్ టు దెమ్, తప్పే ఉంది ఎల్లకాలం. కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ. నేనైతే సంతోషంగా ఉన్నాను. ఫ్యాన్స్ అభిమానులు ఎవరైనా ఉంటే కొంతకాలం తర్వాత ప్రయత్నించండి. ప్రస్తుతానికి లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ముందు ఒక 300 కోట్ల వాచ్ పంపించండి, అంతేనా? $300. అదే. సో బట్ హ్యాపీ స్వప్న, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే కొంతమందికి నిజంగా నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అంటే ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, ఇలా రెడీ అవ్వు, అలా రెడీ అవ్వు, ఆర్ ఇలా మాట్లాడు, అలా నాకేమి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ బౌండరీస్. నాకు నేనే బౌండరీస్ పెట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు నాకు బౌండరీస్ పెట్టడం అనేది దట్స్ నాట్ మై లైఫ్. అండ్ మనకి నచ్చినట్టుగా మనం బ్రతకగలగడం అనేది జీవితంలో అతి పెద్ద వరం. అది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. చాలా తక్కువ మంది దే ఆర్ లివింగ్ ద లైఫ్ దట్ దే డ్రెమ్ట్ ఫర్. అండ్ ఆ 100లో 1% మాత్రమే బ్రతకగలుగుతారు. ఆ 1లో మీరు నేను ఉన్నాం. అంతే, 100కో కోటికో ఒక్కరు. అవును, అది మీరు నేను మాస్టారు. అంతే కదా, మాస్టారు కోటికొక్కరు ఉన్నారు. అంతే. సో ఐ బిలీవ్ దట్. అండ్ కొంతమందికి మ్యారేజ్ వర్కౌట్ అవుతుంది, మ్యారేజ్ కావాలి, వాళ్ళకి ఎప్పుడో తోడు కావాలి, వాళ్ళు ఏ డెసిషన్లు తీసుకోవాలి. నాకు కూడా తోడు కావాలి, కానీ పెరుగు కోసం. అయితే మంచి చిక్కటి పాలు కావాలి ఆవిడకి ఫస్ట్. అంతే. సో ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్, దట్ యు ఫౌండ్ దట్, డిస్కవర్డ్ దట్ ఎర్లీ ఆన్. సమ్ పీపుల్ కెన్ నాట్ సర్వైవ్ దేర్ లైఫ్ వితౌట్ వన్ తోడు ఆర్ పక్కన ఉండాలి వాళ్ళకి. ఫర్ ఎనీథింగ్ దే వాంట్ అడ్వైస్, దే వాంట్ సజెషన్, దే వాంట్ గైడెన్స్. నాకనే మనిషికి అది వద్దమ్మో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. లిటిల్ డు దే నో దట్ దట్ తోడు విల్ బికమ్ గోడు వెరీ సూన్. తోడు, నీడ, గోడు. నేను ఒక వీడియో చేసా, ఇట్ వెంట్ వెరీ వైరల్. ఒకప్పుడు తోడు కావాలనిపించేది, ఇప్పుడు వద్దమ్మా, తోడొద్దు, నీడొద్దు, ఆ గోడే వద్దు, ప్రశాంతంగా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకోండి అబ్బా అని చేస్తే అది ఇట్ వెంట్ వెరీ వైరల్. నా మనసులో చెప్పేస్తాను స్వప్న గారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు బెజవాడ బేబక్కగా నాకు యాక్చువల్లీ ఎక్కువ క్రేజ్ ఉంది, చాలా క్రేజ్ ఉంది. అదే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా కాకుండా ఒక సమ్వేర్ ప్రాపర్ సెలబ్రిటీగా నన్ను కొంచెం సెలబ్రిటీగా నిజంగా చెప్తున్నా. అంటే ఇంతకుముందు ఈ ఇమేజ్ ఇలా లేదు. సో నౌ ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్. ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ మధు గారు? నేను చేసే ముందు ఆలోచిస్తా, చేసినాక ఆలోచించను. అంతే. సో జీరో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ అట్ ఆల్. వాట్ యూ థింక్, అంటే వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ పీపుల్? ఎలా ఉంటుంది? డూ యూ ఫీల్ ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్, ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ అలా అనిపిస్తుందా? లేకపోతే నేనుగా ఉంటే చాలు, ఎవరికి నచ్చింది వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఇన్ఫర్ చేసుకోవచ్చు
బికాజ్ అందరం ఒక ఫిలాసఫీతో ఉంటాం కదా లైఫ్లో. వాట్ ఐ నేను ఎందుకు పుట్టాను, లేకపోతే నాకేమిటి లైఫ్లో, నేను ఏం చేయాలి అని. అలా నేను ఆల్రెడీ చాలామంది నాకు వచ్చి చెప్పారు స్వప్న గారు దట్ మధు బేబక్క మిమ్మల్ని చూస్తే మాకు చాలా అసలు ఎలా ఈ ఎనర్జీ, హౌ డు యూ కోప్ అప్ ఆల్ ఆఫ్ దిస్, యు ఆర్ ఇన్స్పైరింగ్ అని. నాకు అలా ఉండడం చాలా ఇష్టం. కానీ అలా అని ప్రతిసారి నేను ఇన్స్పైరింగ్గా ఒక రోల్ మోడల్ లాగా నేను అలా చేయలేను. సో అది నా బేసిక్ థింగ్లో ఉంది. దాంతోపాటు నేను కొంచెం ఎంటర్టైన్మెంట్, కామెడీ, నాకు నచ్చినట్టుగా ఉంటాం, సరదాగా ఉంటాం, జనాలకు అదే ఇష్టం. బీయింగ్ మీ. అండ్ నాలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారండి చాలామంది. మధు మేము చేయలేకపోతున్నామండి, మీరు చేయగలుగుతున్నారు, వీఆర్ సో ప్రౌడ్. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాక కూడా అక్క అసలు నువ్వు 1 వీక్ ఉన్నా నువ్వు ఒక మంచి క్యారెక్టర్తో వచ్చావు అక్క బయటికి, అసలు నిన్ను అన్నని మాటలన్నా, నువ్వు ఇంత హ్యూమిలియేట్ చేసినా నువ్వు అలా యూ బేర్డ్ ఇట్, కానీ యూ నెవర్ లాస్ట్, నువ్వు ఎవరినే అనలేదు, గ్రేట్ అక్క అని చెప్పి. ఏమేమన్నారు మాటలు అన్నారు బాగానే, కొంచెం హ్యూమిలియేటింగ్, కొన్ని రావు కదా బయటికి. ఎవరు బాగా ట్రబుల్సమ్? సోనియానా? సోనియా ఆల్వేస్ ఆన్ ద ఫేస్. తనే ఎక్కువ. ఇంకా కొంచెం నిఖిల్ వాళ్ళు పట్టించుకోకుండా కొన్ని జరిగినాయి. అంటే నువ్వు నథింగ్ అన్నట్టుగా అంతసేపు సోనియాని గుడ్ ప్లేయర్, బేబక్క. నేను అన్నా, బేబక్క నీకు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించట్లేదా, అంతసేపు సోనియా అంటున్నావు అని అడిగా. సో చూద్దాం ఎవరేం చేస్తారు. బిగ్ బాస్ అన్నది ఒక షో అండి. ఆఫ్ కోర్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్నంతకాలం కొంత గుర్తింపు, కొంత అడిషనల్ ఇది వస్తుంది, ఏమంటారు, అడిషనల్ ఫేమ్. బట్ వాట్ వీఆర్ విల్ టేక్ అస్ ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్. ఒక స్టెప్ ఎక్కించింది కానీ ఇక్కడే ఆగిపోయారు. కొంతమంది కిందకి వెళ్ళిపోయారు బిగ్ బాస్కి వెళ్ళినాళ్ళు. నేను 160 మంది దాకా వెళ్ళారు ఎప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని సీజన్స్. ఎంతోమంది ఏం అకంప్లిష్ చేశారని నేను కొంతమందిని చూసా. నాట్ మెనీ పీపుల్ హ్యావ్ డన్ మచ్. దెన్ ఐ థాట్ మనం వెళ్ళి ఆ ఫేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. చాలామంది గెట్ స్టక్, మేము బిగ్ బాస్కి వెళ్ళాం, ఐ హావ్ బికమ్ ఫేమస్, ఐఎమ్ నాట్ గోన్ డూ దాట్. డోంట్ డూ దాట్. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇట్స్ అన్ యాడెడ్ థింగ్. ఇంకా నేను హంబుల్ అవ్వడం స్టార్ట్ చేశాను. మోర్ హంబుల్ అండ్ మోర్ గ్రౌండెడ్. బాలుగారు నాకు అది. బాలుగారు ఈస్ అ వెరీ 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 గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎదిగిన కొద్దీ వదగమని. సో గ్రౌండెడ్. నేను ఆయన ఒక మ్యూజిషియన్స్ అందరికీ ఒక మీట్ లాగా అయింది. ఐ థింక్ మీరు వచ్చారనుకుంటా ఆ మీట్కి. అదేంటంటే మ్యూజిక్ కౌన్సిల్ లాగా పెట్టి ఈ పాటలు అన్నవి ఇట్లా రైట్స్ లేకుండా పాడడం అన్నిటికీ ఒక మీటింగ్ అయింది. సో వెన్ హీ కేమ్, హీ వాజ్ సిట్టింగ్ అండ్ నేను ఆయన పక్కన కూర్చోవడం జరిగింది. ఆయనంతట ఆయనే, అమ్మ మిమ్మల్ని చూశాను, మీరైతే షో చేస్తారు కదా అన్నారు. బాలుగారు ఏంటి మొన్న పలకరించడం ఏంటి? అవునండి పాటే మంత్రం, నేను చూశానమ్మా. ఐ వాజ్ లైక్ వావ్, హెమ్ బీయింగ్ అ లెజెండ్ టాకింగ్ టు మీ and saying that he saw my Party Mantra show was like, that's it. Kudos. I and all musicians, everybody, not only musicians, everybody, we miss you, Balu Garu. Wherever you are, you are remembered forever. Lots of love to you. సో పాట బాలుగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పాట నేర్చుకున్నారా మధు మీరు చిన్నప్పుడు? ఏమో నేర్పించారని అంటున్నారు. నేర్పించారని అన్నారు. పోలే చిన్నప్పుడు 3 సంవత్సరాలు అయితే మాస్టర్ వచ్చేవాళ్ళు మా ఇంటికి. మాస్టారు నేను కింద కూర్చునేవాళ్ళం బాసి పెట్టేసుకుని. నాకు అప్పట్లో ఉంగరాలు జుట్టు ఉండేది. మాస్టర్ ఏమో సంగీతం నేర్పిస్తూ తాళం వేయమనేవాళ్ళు. నేను తాళం వేసేదాన్ని కాదు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారా ఏమిటి? కాదు, ఇది 2 జడలు, స్ప్రింగుల్ లాంటి హెయిర్. జడేస్తే కింద, ఇక్కడ వరకు జడేస్తే కింద హెయిర్ ఉంటుంది కదా, అదొక స్ప్రింగ్లా తిరిగేది. దాన్ని ఇలా అనుకోవడం, ఆ స్ప్రింగులతో ఇలా. ఇప్పుడంటే స్ట్రైట్ హెయిర్లేండి, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్, బాంబే షోయింగ్ ఇది. ట్రీట్మెంట్ చేసిన హెయిర్ ఇది. మా అమ్మ అంటుంది, బంగారం లాంటి జుట్టు అండి, బంగారం లాంటి కర్లీ హెయిర్, చొవ్వ చేయించుకొచ్చిందండి డబ్బులు ఇచ్చి. మరి ఏమన్నా బాగుందా? చీపురి కట్టలాగా, చొవ్వలాగా. ఆ రోజుల్లో అప్పట్లో నా గిరజాల జుట్టు స్ప్రింగ్ పడిన నా హెయిర్ని, ఆ స్ప్రింగుల్ని ఇలా ఆడుకుంటూ తాళం వేయకుండా, మేస్టరు అంతే ప్యాస్కిల్లత్తా అంతేనా? ఇంకోసారి మేస్టరు మంచినీళ్ళు కావాలి, ఇట్లా ఆడుకోవడం. 3 ఏళ్ళు చూశారు. పెద్ద ఆయన పాపం, ఆల్ ఇండియాలో ఆయన పనిచేసేవారు.
చూశారు. ఒక 3 సంవత్సరాల తర్వాత అమ్మాయి బాగానే పాడుతుంది కానీ తాళం వెయిట్లా ఏం చేద్దాం అంటారు మా అమ్మ. ఆపేద్దాం అనిపించేసింది. నో సంగీతం. బట్ 3 years ఐ ప్రాక్టీస్. 3 years ఐ ప్రాక్టీస్. సో అందులోంచి నేర్చుకున్న రాగాలు, తాళాలు, పల్లవి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు గుర్తుంది. పాడవలసిందిగా పాడు శాంత. ఆపేసామే. సరి రీ గ మమ రీ రీ గ మమ పాప గ మమ పాప దాదా మమ పాప సా. చూసారా ఎలా పాడాను? సాసా నీని దాదా పాప నీని దాదా పాప మమ దాదా పాప మమ గగ పాప మమ గగ రిరి మమ గగ రిరి సాసా. ఇది సంగీతం సెషన్ అండి, ఇది పాడ్కాస్ట్ కాదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సరిగమ పదని విత్ స్వప్న అండ్ బేబక్క. నాకు బాలు గారి పాడిన పాటలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ మన డిస్కో రాజాలో సాంగ్ ఉంటుంది. ఇది మన రవితేజ గారిది డిస్కో రాజాలో. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని భావాలేదు నీ చూపులు చదవనా స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. ఎంత బాగుంటుంది. భాషంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా దిగి దిగి పప్ప దిగి 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 పప్ప దిగి దిగి పప్ప దిగి 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 పప్ప. నాకు చాలా ఇష్టం. ఐ ఆల్వేస్ గెట్ గూస్ బంప్స్ వెనెవర్ ఐ సింగ్ దట్ సాంగ్. అసలు హీ వాజ్ అంటే అలాంటి దేర్ వోంట్ బి ఇంకో గంధర్వుడు అయినా వాళ్ళే గుర్తు తెచ్చుకున్నావు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా కానీ ఐ కెన్ అన్డౌట్ఫుల్లీ సే 1% కూడా డౌట్ లేదు, స్వప్న గారితో ఈ ఇంటర్వ్యూ విల్ బీ ద బెస్ట్ అనమాట. టీ ఇలా టాల్గా నుంచోవాలి. బెస్ట్. పక్కన ఈ కూడా అదే ముందు ఎస్ కంటే ముందుండే బెస్ట్. ఎస్ అన్ని టీ టాల్గా నుంచుంటుందండి. ఈ రెండు కలిపి టీ నుంచో పెడతాయి. నేను కూడా నా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పానమ్మా ఈ అని. ఓకే 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 ఈ కూడా ఓకే ఓకే డన్. ఓకే మీరు ఎట్లా అంటే అట్లనే. ఆవిడ పాత్ర ఇందులో ఉండాలి. బెస్ట్లో ఆవిడ ఈ ఆవిడిచ్చింది ఈ ఎస్. ఓకే డన్. సో సూపర్. సో అయితే యూ హ్యావింగ్ అ బ్లాస్ట్. అంటే అమెరికాలో లైఫ్ ఎలా ఉండేది, ఇక్కడ లైఫ్ ఎలా ఉంది మీకు మధు? నేను ఎక్కడికి వెళ్ళినా అంటే అడవిలో పడేసిన. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత కళ్ళకు గంతలు కట్టి మీరు నన్ను అడవిలో పడేయండి, అక్కడ కూడా ఫోన్ ఉంటే చాలు కోయాళ్ళతో బతికేస్తా. హరియో హరి వాళ్ళతో పాటలు పడేసి ఇప్పుడే పులొచ్చింది ఒక్క నిమిషం వీడియో తీస్తా, బతికుంటే మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. అంతే అంతే. ఐ విల్ ఎంజాయ్ అమెరికా. హియర్ డజంట్ మ్యాటర్. ఐ బిలీవ్ it's here. Happiness lies here. In your own self, in your own brain, in your own heart. Super. Nobody can mess up your happiness. మీ డబ్బులు ఎవరైనా దొంగలించవచ్చు, ఏదైనా దొంగలించవచ్చు. మీ సంతోషం మాత్రం గుర్తుపెట్టుకోండి మీ చేతుల్లోనే ఉంది. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, పోయింది అలాగే పోయింది. కోట్లు కొంతమంది 7 కోట్లు ఎవరికో పోయింది మన ఫ్రెండ్ వాళ్ళకి. అన్న పోయింది కదా, తిరిగి రానప్పుడు మీరు బాధపడుతుందా? అక్కడ మీరు డబ్బు పోయి మీ ఆనందం పోయి మరి ఎలాగ అప్పుడు ఏం చెప్పుకోవాలి వాళ్ళకి? వాళ్ళు డబ్బులు పోయినప్పుడు అంతే, ఇంకా జస్ట్ చిల్. ఇంకా ఏంటో తెలుసా, ఇలాంటివి జరిగిన పార్టీ చేసుకో. పోయిందనా అది ఇంకా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏడ్చే బదులు బ్రేకప్ అయినప్పుడు ఏడుస్తారు జనాలు. యాక్చువల్లీ బ్రేకప్లు ఏమైనా డివోర్స్లు అయినప్పుడు మేకప్ కర్ లియా అరే సయ్యా జిసే ఆజ్ मैंने బ్రేకప్ కర్ లియా అరే సయ్యా జిసే ఆజ్ मैंने బ్రేకప్ కర్ లియా. అలా బ్రేకప్ పార్టీ, డివోర్స్కి పార్టీ, ఏమన్నా బిజినెస్లో నష్టం వచ్చిన పార్టీ, అన్నిటికీ పార్టీ చేసుకోండి. రివర్స్ సైకాలజీ స్ట్రాటజీ, ఇట్ విల్ వర్క్ అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్. మనం ఇంకా వేరే పనులు చేయడానికి ఆనందంగా. మా ఫ్రెండ్ ఒకరికి పాపం తను చాలా కష్టపడి స్టార్ట్ చేసిన బిజినెస్లో పార్ట్నర్స్ అందరూ మోసం చేశారు. 2 కోట్లు పోయినాయి. దానికన్నా ఎక్కువ తను అంటుంది ఏంటంటే 2 కోట్లు నథింగ్ మధు, వాళ్ళు నాకు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. మనం మోసపోయామనే ఫీలింగ్. నేను రికవర్ అవ్వలేకపోతున్నా, ఎప్పుడు అది గుర్తొస్తుందన్న.
సో నువ్వు జీవితాంతం ఇలాగే బాధపడతావా అని అడిగి, అది జరిగి 3 ఏళ్ళు. నువ్వు బయటికి రా, అదే ఎలాగ పోయింది, నీ డబ్బుల్ని మింగారు, అదే ఆ సామెత నాకు గుర్తొచ్చింది. మీ డబ్బుల్ని మింగేశారు, మీ ఆనందాన్ని వాళ్ళు మింగలేరు. మీరు బయటకు వచ్చి యూ హ్యావ్ టు ఎంజాయ్, యూ హ్యావ్ టు బీ హ్యాపీ. అప్పుడే వాళ్ళు. ఎప్పుడు మీరు బాధపడలేదా మధు గారు? ఎప్పుడు? నేను తొందరగా బయటకు వచ్చేస్తా. ఇఫ్ ఐ బాధపడతారు మనిషిగా, బాధపడకపోతే నేను రాయో రప్ప అవుతాను. అంతేగా. కన్నీళ్ళు నాకు వస్తాయి. నేను యాక్చువల్లీ నాకన్నా మనందరికన్నా కూడా ఐ ఫీల్ మోర్ బ్యాడ్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్. నాకు స్ట్రీట్ యానిమల్స్ అంటే ప్రాణం. అలా డొక్కలు వేసుకుని పాపం అట్లా అలా బక్కగా వెళ్తూ ఉంటే నాకు అర్రే బిస్కెట్ ప్యాకెట్ అనబట్టి అలా వాటర్ పెట్టి అట్లా ఆలోచిస్తూ ఉంటా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ స్ట్రీట్ యానిమల్స్. I feel jolly for them. అంతే కదా. పక్క చికెన్ animals but actually they are sweet animals. స్వీట్ యానిమల్స్ అండ్ స్ట్రే యానిమల్స్ అంటే నా ప్రాణం పోతుంది, ఏడుస్తూ ఉంటా వాళ్ళకి. అయ్యి పాపం హంగ్రీగా ఉన్నాయని. నాకేమో నా జాలి మొహానికి అయ్యే వీడియోలు వస్తాయి. ఫోన్ ఓపెన్ చేసిన, ఇంటర్నెట్ ఓపెన్ చేసిన, ఈ కుక్కకి ఎలా అయింది, ఆ కుక్కకి ఎలా అయింది, నేనేమో అదే ఈ జాలిగుంటే ఎందుకురా ఏడిపిస్తున్నారు. అంతే ఖచ్చితంగా. బట్ అలాంటి బాధలు కాదు, మీకైనా బాధలు. ఎప్పుడు సెట్ బ్యాక్స్ రాలేదా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, బాల్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. బేబక్క గారికి ఏ విధమైన సమస్యలు రాలేదా? బేబక్క గారికి వచ్చినాయి, మనిషేగా బేబక్క కూడా. అప్పుడు హౌ డిడ్ యూ ఓవర్కమ్? దట్స్ మోర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు బికమ్ హూ యు ఆర్. సో నేను బికాజ్ ఐఎమ్ సింగిల్, నాకు ఎవరు తోడు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ నాన్న విజయవాడలో ఉంటారు, నేను ఐ ట్రావెల్ ఇండియా, యుఎస్, దిస్ దాట్. సో నాకు నేనే అలా చెప్పుకొని, నాకు నేనే స్ట్రెంగ్త్ ఇచ్చుకొని, నాకు నేనే ఐఎమ్ మై మెంటర్, ఐఎమ్ మై ఫ్రెండ్, ఐఎమ్ ఎవ్రీథింగ్ టు మై ఓన్ సెల్ఫ్. నాకు నేనే చెప్పుకుంటా, అరే నువ్వు ఇట్లా సాడ్గా ఉంటే బాలా నవ్వు, నువ్వు సినిమాకి వెళ్ళు, ఎంజాయ్ చేయి. వాళ్ళు నీ స్థలాన్ని మింగుంటారు, నీ ఆనందాన్ని మింగనే వద్దు. అంతే కదా. సో ఐ మోటివేట్ మై సెల్ఫ్. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా అనుకున్నా, 1 వీక్ ఫస్ట్ రాగానే ఏదన్నా ప్రెస్ మీట్ అది ఇది అంటే ఫస్ట్ వద్దులే, ఏమొద్దు, మనం ఏం పీకేంలే, 1 వీక్ వద్దులే అన్న. దాని తర్వాత 1 వీక్ అయినా సరే పుట్ బ్యాండ్ మేళం, పుట్ ఫైర్ గన్స్. మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు కాలుస్తారంట, నేను ఫస్ట్ వీకే కాల్చా. మామూలుగా గెలిచిన వాళ్ళు కాలుస్తారు, నేను ఫస్ట్ వీకే. అది బాగా ట్రోలే. నేను హౌస్లో ఉన్న దానికన్నా నేను హౌస్ బయటకు వచ్చాక చేసిన ఈ అల్లరికి ఐ హ్యావ్ బికమ్ మోర్ ఫేమస్ యాక్చువల్లీ. ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చేయలేదు. ఇంకా 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 ఏమైనా చెప్పరా? మీరు చెప్తుంటే చాలా ఇదిగా ఉంది. ఐ ఫీలింగ్ వెరీ మోటివేటెడ్. ఈ సముద్రాన్ని ఏ 4 గోడలు కట్టడి చేయలేవు, బంధించలేవు. ఇంకోటి 1 వీక్లో నేను తొందరగా బయటకు వచ్చానని అన్నారు, దీనికి రిప్లై అదే ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో రప్పలతో కొట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేరు. ఎత్తైన కొండ పెద్ద బండ. దేవదేవం భజే. 1 వీక్ ఉన్నా సరే నేనేంటో చూపించా. ఎందుకంటే పెట్టేవారు బేవక్ అక్కడ చెప్తా, గంగి గోవు పాలు గెరిటడైనా చాలు అన్నట్టు నేను 1 వీక్లో చూపించా. 100 రోజులు. కడవడైననేమి కరము పాలు. ఎస్, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు. చెప్పండి స్వప్న గారు, రగిలిద్దాం, ఈ మంట రగలాలి. విశ్వదాభిరామ వినురవేమ. అంతే, కొన్నే తెలుసు మాకు. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ పెద్దగా ఏముండదు. ఫుడ్ బాగాలేదా? నేనున్న వీక్లో రేషన్ ఉంది. నన్ను అందుకే వాళ్ళు చెత్త కొట్టేవాళ్ళు. రేషనా? రేషన్ అంటే అన్ని కొన్ని పంపిస్తారు, అందులోనే తినాలి. ఐ హర్డ్ అబౌట్ రోషన్ బట్ నాట్ రేషన్. రోషనా? రేషన్ అక్కడ మాకు ఓన్లీ కొంత వారానికి ఇంత పంపించారు, దాంట్లోనే తినాలి ఆ వెజిటబుల్స్. కానీ నేను అందరూ దానిలో తినాలంటే మీకు విడివిడిగా ఇస్తారా? లేదు, అందరం కామన్గా కుక్ చేసుకుంటాం. కానీ నేనున్నప్పుడు ఏమైందంటే నో రేషన్ అని చెప్పి ఫుల్ రేషన్ ఇచ్చారు. సో నాకంత పడలేదు. నేను వచ్చే ముందు బిగ్ బాస్ మీరు నో రేషన్ అని చెప్పారు, వీళ్ళు నన్ను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయమని సావదొబ్బేస్తున్నారు, వీళ్ళకి మీరు చెప్పిన నో రేషన్ చేయండి అని చెప్పొచ్చా. నెక్స్ట్ డే నేను బయటకు వచ్చా, నో రేషన్. అంతే, వెరీ గుడ్. కొత్త ఇల్లు కాల్చి రావాలి, అంతే. సైలెంట్గా రాకూడదు ఎప్పుడు. మనం పోయినా అవతల నీడ్సు పోవాలి, పోతా అందరు రోడ్ నీడ్స్ పోవాలి. అంతేగా భలే మజా వస్తుందిలే. వాళ్ళకి నో రేషన్ గంజి నీళ్ళు తాగుతున్నారు. అప్పుడు అనుకున్న వారి మీ దొంపల దగ్గర నేను ఉన్నప్పుడేమో నన్ను సావదొబ్బారు కదరా మీరందరూ. కాదు, నేను లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తానన్న స్వప్న గారు. ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ ద ఎంటైర్. బీరకాయ కూర, పప్పు, అలాంటి ఏదో ఒకటే ఐటమ్, అది కూడా
ఒకటే చేస్తా అందరికీ అని చెప్పా. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయమని, నేను చేయను. పొద్దున్నే మాకు దినచర్యలు ఉండవా, పాచిమోహాలు వేసుకుని వచ్చేసి పనులు చేయడానికి వచ్చినట్టుగా ఉంది బిగ్ బాస్కి. నేను చేయనని చెప్పా. అందుకనే అట్నే మీరు చేసుకోండి, గుడ్డు అంటే గుడ్డు, పాలు అంటే పాలు తాగండి, నా వల్ల కాదు, మీ పనులు మీరు చేసుకోండి. నేను టిక్కుమని ఎక్సర్సైజ్ చేసి, కరాటే ప్రాక్టీస్, కుంఫులు చేసి అన్నీ చేసా. నేను శేఖర్ భాష కియా అని చేసాంగా, అన్నీ చేసుకొని చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి వస్తానని చక్కగా టిప్ టాప్గా వెళ్ళి అన్నీ చేసి రెడీ అయ్యి అప్పుడు వచ్చేదాన్ని. సో అయితే మరి ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు మధు మీరు? యాక్చువల్లీ నేను అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, రోజు నేను ఒక 3 to 4 hours జిమ్కి వెళ్తా. అవునా? మీరేంటి ఇట్ట చూస్తున్నారు? నాకేంటో మీ చూపులో డౌట్ వస్తుందండి. ఇవి చూపు గమనించారండి, ఇట్లా కొట్టుకుంటుంది, నేను కొట్టుకోవాలి నమ్మసక్యంగా ఎందుకండి నేను చెప్తే అంత నమ్మట్లేదు. 79 కోట్ల వాచ్ అని నమ్మారు, అది 180 కోట్ల బ్యాగ్ అని నమ్మారు. నేను 3-4 గంటలు అంటే మీకు ఏ విధంగా నేను నమ్మసక్యంగా లేను. అంటే ఎందుకంటే చెప్పండి, ఎందుకంటే అదే చెప్పండి, ఎందుకే చెప్పండి, కమాన్ బయటికి తీసుకురండి. 3 to 4 hours ఏ జిమ్ మిమ్మల్ని భరించలేదు కాబట్టి మీ ఎనర్జీని కాదు. అంతే. మీరు ఎందుకు నమ్మట్లేదంటే కొండ పెద్ద బండ నేను బంగారు కొండ బంగారు నేను బండ వాజ్ యువర్ కాంట్రిబ్యూషన్. నేనే కొండ అని మీరు అన్నారు. కొండ బంగారు కొండ మీకు. కానీ నిజంగా చెప్తున్నానండి, మమ్మీ అంటుంది పెద్ద బండలా తయారయ్యేవని నన్ను తిడుతుంది. ఏమి లేదు, నిజంగా తిడుతుంది. సో నేను 3 hours జిమ్కి వెళ్తానని చెప్పా కదా. ఏం చేస్తారు అక్కడ? మీరు వెళ్ళాలి, మీరు అడగాలి ఏ జిమ్ము ఎప్పుడు వెళ్తారని. ఏ జిమ్ము ఎప్పుడు వెళ్తారు, ఏం చేస్తారు? నేను ఆ జిమ్కి అప్పుడు వెళ్తాను, నిద్రలో వెళ్తాను, కల్లో వెళ్తాను. నిద్రలోనా? ఆ జిమ్కి అప్పుడు కల్లో వెళ్తాను. కాబట్టి ఇది మన ఫిట్నెస్ సీక్రెట్ అనమాట. సో ఇందాక మీరు అమెరికాలో ఉండి వాకింగ్, ఐ వెంట్ టు ది జిమ్. అప్పుడు మీరందరూ తెలియక పొరపాటున నిజమైన జిమ్స్కి వెళ్తున్నారు. నాలాగా కల్లో వెళ్ళండి, అసలు డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. అంతే కదా, అసలు అవ్వకుండా. మళ్ళీ లక్ష్మీ మంచి గారిని తీసుకొస్తున్నారు మీరు. ఇలా ఆవిడ అన్నట్టు నేను బంగారు కొండ అయితే కాదండి, పెద్ద నాటీ నేను. వెరీ నాటీ, వెరీ ఫుల్ ఆఫ్ లైఫ్ అసలు. సో బట్ ఇట్స్ అమేజింగ్ టు సీ. ఇప్పుడు మరి ఎప్పుడైనా బాగా చాలా చాలా ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఈ 20s అర్థం కాదు, బట్ తర్వాత చాలా 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 ఏళ్ల తర్వాత, వాట్ ఇఫ్ యూ ఫీల్ లోన్లీ? అప్పుడు ఒకవేళ ముసలిదాన్ని అయిపోయానుకో, అప్పుడు గంతకు తగ్గ బొంత ఏ ముసలోడు దొరకపోతాడా నాలాగా ఇదితో ఉన్న ముసలోళ్ళు ఉంటారు కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ముసలాయన నేను ఏదైనా యాంకరింగ్ చేసుకుంటూ సరదాగా అంతే ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా. బాగోదు సో అట్లా. అమెరికాలో అయితే మాకు నిజంగానే, యుఎస్లో మీకు తెలుసో లేదో, ఈ ముసలోళ్ళకి క్లబ్స్ ఉంటాయి, గోల్డెన్ క్లబ్స్. గోల్డెన్ క్లబ్ అంటే ఏమనుకున్నారు, ముసలోళ్ళ పంచాయతీ అది. సో వాళ్ళకి ఏంటంటే గేమ్స్ ఉంటాయి, బింగోలు, కార్డ్స్, అవి ఇవి అన్నీ ఉంటాయి. చక్కగా అందరు కలిపి తీసుకుని చేసుకుంటారు. రోజంతా వాళ్ళు కిలకలా ఎంజాయ్ చేస్తారు. నాకు అలాంటి ఒక గోల్డెన్ క్లబ్లో జాయిన్ అవ్వాలి, ముసలోళ్ళు అందరితో కలిపేసి గేమ్స్ ఆడుకుంటూ నా బాహ్య జీవితాన్ని గడిపేయాలన్నమాట. దేవాది దేవా, ఇలాంటి కంటెంట్ నేను ఏ ఇంటర్వ్యూలో ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రామిస్. ఐ మీన్ సీరియస్లీ, ఇంత క్లారిటీతో, ఇంత అద్భుతంగా కావాల్సినట్టు బతుకుతూ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండే బేబక్కకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ హ్యాబిట్స్ అనే మాత్రమే. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జనాలు నమ్ముతా, ఇష్టం నాకు మనుషులు అంటే, అందరినీ ప్రేమించేస్తా, అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అందరినీ ఇష్టపడతా, వెరీ ఓవర్. ఎవరన్నా ఒక జలకిస్తే అదే పడి అందుకే నీ శరీరం, మీరు అన్నది కాదు నన్ను, నేను అందుకే అనుకున్నా బికమ్ థిక్ స్కిన్ బికాస్ బాగా అయిపోయిందండి, బాగా మనని ప్రొఫెషనల్ స్కోప్ లోనా అన్ని వేస్. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ పీపుల్. ఇప్పటికీ నమ్ముతా. నాకు సిగ్గుసారం ఇప్పటికీ లేదు, అందరినీ ఇప్పటికీ నమ్ముతా. నాకు అది హ్యాపీగా ఉంటుంది. ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్ళు మంచి వాళ్ళని నేను వాళ్ళతో మాట్లాడడంలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఇదే ఉంటారు, అదే ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవడం నాకు అదేంటంటే బుర్ర పాడైపోతుంది. సో నేను అలా చేయలేను. సో హ్యాపీగా ఉంటాను. నేను ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ థాట్స్ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. నా బ్లడ్ గ్రూప్ కూడా అందుకని బీ పాజిటివ్.
ఓ పాజిటివ్. బీ పాజిటివ్. అంతా అన్నీ నేర్చేసుకున్నారు జీవిత పాఠాలు. దేవుణ్ణి మొక్కుతుంటారా బాగా? యూ బిలీవ్ ఇన్ గాడ్? ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్. అంటే కానీ ఎక్కువగా పూజలు అయి చేయను, ఎక్కువగా గుళ్ళకి అయ్యాలను. నాకు నమ్మేది ఏంటంటే ఎదుటి వాళ్ళని సహాయం చేసే మంచి మనసులో, నిజంగా చెప్తున్నా, ఆ భగవంతుడు నాకు వాళ్ళల్లో కనిపిస్తాడు. ఎవరైతే ఈ స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ, మనిషిని గౌరవించి మంచిగా ట్రీట్ చేసి మనం వాళ్ళ దేవుడు అంటారా? వాళ్ళల్లోనే నాన్న కొంచెం 3 లీటర్స్ మిల్క్ ఒక 6 బన్స్ పట్టరామ్మా, మన స్ట్రీట్లో ఉండే డాగ్స్కి వేద్దాం. నిజంగానే ఐల్ బీ సో హ్యాపీ. నేను కొన్ని చోట్ల అంటాను నాకేం వద్దు, మీరు ఏదన్నా మీ చుట్టుపక్కల స్ట్రే యానిమల్స్కి ఇవ్వండి అని. సో ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. స్వప్న గారు, నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పంది మీ దాంట్లో చెప్తున్నా, నాకు విపరీతంగా ఇష్టమైంది హ్యుమానిటీ. దానికి మించింది ఏం లేవు. మానవ సేవే మాధవ సేవ. మీ అండ్ మై మామ్ కీప్ ఫైటింగ్ అబౌట్ దిస్ థింగ్. బాగా చేస్తుంది, నేను చేయను. అండ్ నేను చాలాసార్లు ఐ కంటెంప్లేట్. షీ వాంట్స్ టు డొనేట్ ఫర్ ఎ టెంపుల్, నథింగ్ అగెన్స్ట్, డొనేషన్ చేసుకోండి. కానీ నేనే ఉంటానంటే, అమ్మ ఆ టెంపుల్ బాగానే ఉంది, నువ్వు డొని దానికి దీనికి అదే స్తంభం లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, అంటే ఓకే, దానికి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ అనాథాశ్రమం ఉంది, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, వీళ్ళకి ఇద్దాం. మన డబ్బులు మంచి కాజ్కి వెళ్తాయి. దేవుడికి గుడ్లు బోల్డ్ అని ఉన్నాయి, కానీ మనుషులకి ఉండటానికి ఇల్లు లేవు. మనుషులకి ఉండటానికి ఇల్లు. రోడ్డు మీద మాకు విజయవాడలో అయితే ఒక రోడ్లోంచి వెళ్తే ఒక టన్నెల్ లాగా ఉంటుంది, దాని లోపల అందరూ పాపం హోమ్లెస్ అట్లా పడుకుంటారు. నేను అనుకుంటా, అబ్బా ఇలా చేయాలనుకునే వాళ్ళకి ఎందుకు దేవుడా నువ్వు అంత డబ్బులు ఇవ్వు? పీపుల్ హూ వాంట్ టు డూ ఫర్ పీపుల్, వై డూ యూ గివ్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టింజీ అండ్ వందల వేల లక్షల కోట్లు ఉంటాయి, వాళ్ళ మనీలో ఒక్క 1% చేస్తే బా అనిపిస్తుంది. ప్లీజ్ మేక్ మీ రిచ్, ప్లీజ్ మేక్ మీ రిచ్ సో దట్ ఐ కెన్ డూ సంథింగ్ ప్లీజ్. అంతేనా? యూ విల్ బికమ్ రిచ్. ఎవరు ఆపుతారు? నేను చూస్తాను. అవునా? అంతే. బాగా 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 ఎంత బాగా? ఒక అన్ని కోట్లు అంతే. అంటే ప్రజలకు చేయగలిగే అంత. పీపుల్ ఐ వాంట్ టు రియలీ డూ సంథింగ్. డెఫినెట్లీ. అంటే యూ మస్ట్ బిలీవ్ కదా, ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ ద లా ఆఫ్ సీక్రెట్ అండ్ అట్రాక్షన్ అండ్ ఆల్ దట్. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా మీరు, మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. సో తప్పకుండా యద్భావం తద్భవతి, భగవద్గీత సారాంశం ఇది. సో అన్ని ఇన్ఫాక్ట్ గ్రంథాల సారాంశం మనం ఆలోచించినది అవుతుందని. నాకు కావాల్సినట్టయితే ఇప్పుడు ఉంది, నాకు కావాల్సినంత నేను బ్రతకడానికి. కానీ ఎవరికైనా చేయాలనిపిస్తే అంత అంటే చెయ్యాలి, చాలా బిగ్ అమౌంట్స్ ఇస్ నీడెడ్, అంత కావాలి నాకు. ఐ వాంట్ టు. ఎవరైనా చేసినా కూడా, మీరు ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేసి పెడతాను, నిజంగా చెప్తున్నా. ఫ్రీ షో, ఫ్రీ యాంకరింగ్, ఫ్రీ సింగింగ్, ఫ్రీ. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ మీ దట్ యూ గోన్ యూజ్ దట్ మనీ ఫర్ సోషల్ సర్వీస్, జెన్యూన్, నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేస్తాను. సూపర్. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ టు ఎనీబడీ ఆన్ ఎనీ షో. గాడ్ బ్లెస్. ఐఎమ్ షూర్ మీరు చెప్పిన సమాంతా ఈజ్ ఆల్సో మై ఇన్స్పిరేషన్ ఇన్ దట్. షీ డజంట్ టేక్ ఫర్. చెప్పండి, మీరు అదే చెప్తున్నారు. నో గో హెడ్. ఐ సెడ్ మీరు స్టేజ్ మీద మీరు ఎంత హల్చల్ చేసేస్తారో అది చాలా అందరికీ తెలుసు. సో ఐ థింక్ పీపుల్ విల్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇంత ఓపెన్గా మీరు చెప్తున్నందుకు, ఐ మీన్ దట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్. ఇప్పుడైతే అసలు ఫస్ట్ ఫోన్ ఎత్తడానికి ఎంత ఇస్తామని అడిగే రోజులు ఇవి. నేను వర్క్ ఏంటని అడుగుతాను, నిజంగా చెప్తున్నా. డబ్బుల కన్నా ఫస్ట్ వర్క్. నిన్న ఐ హ్యావ్ డన్ అన్ అసైన్మెంట్. బిఫోర్ వాట్ ద మనీ ఇస్, ఐ సెడ్ ఏం పని చేయాలి, ఎంతసేపు చేయాలి. వాళ్ళ బడ్జెట్ ఇంతే అన్నప్పుడు నేను అన్నా, ఇంతే బడ్జెట్ అయినా ఇంత ఇద్దాం, దే షుడ్ ఫీల్ హ్యాపీ విత్ మై సర్వీస్. గివ్ మోర్, ఏమవుతుంది, కొంచెం 1 గంట 2 గంటలు ఎక్కువ నేను చేస్తా షూట్. ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అలా సమాంతా ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఇన్. తనకు వచ్చే రెమ్యూనరేషన్స్, ఈ షోస్కి వస్తారు కదా ఆవిడ, యుఎస్ కానీ కానీ, ఆవిడ వచ్చిన ఆ ప్రెజెన్స్కి షీ సేస్ నాకు ఇవ్వద్దు, గివ్ ఇట్ టు దట్ ఫౌండేషన్. బాలయ్య బాబు, హీ డస్ ద సేమ్. నాకు ఇవ్వద్దు కొన్ని ఈవెంట్స్కి, హీ సేజ్ మన ఫౌండేషన్ ఉంది కదా, క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళది, దానికి ఇమ్మంటారు. సో ఇట్ గోస్ ఫర్ అ గ్రేట్ కాజ్. నాకు అలాంటి చాలా ఇష్టం. ఎనీ ఐడియా టు జాయిన్ పాలిటిక్స్ ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది అడిగారు, అమ్మో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, అసలు నీకు టికెట్ ఇచ్చేస్తారు, బేబక్ అంటే ఒక బ్రాండ్, ఒక ఫైర్ ఉంది, నువ్వు బాగా మాట్లాడగలుగుతావు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టి. అంటే పాలిటిక్స్లో ఇవ్వడం కష్టం, ఉండలేము. అండ్ ప్లస్ ఫ్రీడమ్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఏ వ్యవస్థలోకి వెళ్ళకూడదు. అవును, వాళ్ళే ఒక వ్యవస్థగా ఉండాలి తప్ప. సో నేనేంటంటే డ్రామాటిక్గా స్ట్రాటజీలు ఇవన్నీ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోనే ఉండలేకపోయాను. పాలిటిక్స్లో ఏముంటానండి, చెప్పండి.
చాలా వైజ్ థింకింగ్, వెరీ వెరీ వైజ్ థింకింగ్ మధు. అంటే ఇంత క్లారిటీ వచ్చినందుకు మీరు ఫస్ట్ దానికి థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ తాతగారు, థ్యాంక్ యూ ముత్తాత గారు, వెంకటరాయుడు గారు, థ్యాంక్ యూ టు ఆల్ 4 fathers 4 mothers ఎవ్రీబడి. సో బేబక్కకి అయితే ఫుడ్ హ్యాబిట్స్ ప్రత్యేకంగా ఏమీ లేవైతే? ఆమె ఫుడీ, టేస్టీగా ఉన్న ఏ ఫుడ్ అన్నది తింటాను. నాన్ వెజ్జా? 2 తింటా, కాకపోతే రెడ్ మీట్ తిన్ను, మటన్ రెడ్ మీట్ తిన్ను. నాన్ వెజ్ కొంచెం తక్కువే తింటా. ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ ఎవ్రీడే మొక్కలేందే ముద్ద దిగని నాన్ వెజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మా నాన్నగారు అంతే, ముద్దలేందే ముద్ద దిగదు. ముక్కలేందే అదే ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇప్పుడు తింటూనే రాత్రికి ఏం తినాలనుకుంటారు ఆయన, అంత ఫుడ్. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు 90% వెజ్, అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను. ఐ ప్రిఫర్ వెజ్. అన్నీ సార్ట్ అవుట్ చేసుకున్నారు. మీకు పాలిటిక్స్ అంబిషన్ లేదు. ఇప్పుడు లైఫ్ అంతా ఒక 10 ఏళ్ల తర్వాత బేబక్క ఏంటి అంటే వాట్ వుడ్ యూ సే? అలా నేను చూసుకోను. ఇవాళ ఏంటంతే గో విత్ ద ఫ్లో. అంతే. మన పని మనం చేసుకుంటూ, మనం కరెక్ట్గా హ్యాపీగా ఉంటూ, కరెక్ట్గా అంటే మనకు మనం కరెక్ట్, ప్రజలకు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. సొసైటీలో ఉన్న నార్మ్స్ పాటిస్తూ, ఎవరిని బాధ పెట్టకుండా, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ హ్యాపీగా ఉంటూ నీ పని నువ్వు చేసుకోవాలి. బద్ధకం ఉండకూడదు. ఇదే బాలయ్య గారిలో చెప్పరా ప్లీజ్? మన పని మనం చేసుకుంటూ జనజీవన స్రవంతిలో డిస్టర్బెన్స్లు అవి లేకుండా, అంటే మనం కొట్టామంటే అసలు బ్లడ్లో బాలయ్య బాబు కనిపించాలి. సూపర్ కేక. అదే మరి. సో అలా ఐ డోంట్ హ్యావ్ లైక్ దట్. 10 years తర్వాత అదేనది గో విత్ ద ఫ్లో. ఏమో 10 ఏళ్ల తర్వాత ముందు ఎలా తెలుసు? దేవుడు ఒకటి రాసి ఉంటుంది కదా స్వప్న గారు, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాసాడు, రాసి ఉంటారుగా. అవును. ఇలా 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 అని రాసి ఉంటారు. మీరు నేను ఇలా కలవడం కూడా ఇట్స్ ఆల్ డెస్టినీ. నీ తల రాతను నువ్వే రాయాలి అదేం రాసుకుంటారని, అది రాసుకోవడం ఏం లేదు. గో విత్ ద ఫ్లో అని రాసుకుంటున్నారు. గో విత్ ద ఫ్లో, అంతే. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బట్ అట్ ద సేమ్ టైమ్ డూ యువర్ హార్డ్ వర్క్. అంతే. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ ఎవ్రీ మినిట్ అని అన్ని తట్టదగలేసి రేపు పొద్దునకే లేకుండా కాదు, మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇది కూడా చేయండి. యూ విల్ బి వెరీ 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 హ్యాపీ. నా ఎనర్జీకి అదే కారణం. ఎనర్జీ అండ్ ఆల్సో ఐ థింక్ యూ బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు ద వరల్డ్. సో మిమ్మల్ని రకరకాల రూపాల్లో అమంగ్ మెనీ అదర్ థింగ్స్, పిల్లలకి కుక్కలకి ఫుడ్ పెట్టడంతో పాటు స్ట్రీట్ యానిమల్స్తో మనుషులకి వచ్చే ఎప్పుడైనా మనసు కష్టం వేస్తే కూడా ఐ థింక్ బేబక్క తప్పకుండా మీ మోటివేటింగ్ ప్రెజెన్స్తో మీరు యూ షుడ్ స్ప్రూస్ దెమ్ అప్. I think that's the best service you can do to humanity and mankind and womankind and all kind. నేను అప్పుడప్పుడు స్వప్న గారు షాపింగ్కి వెళ్తా కదా, కొంచెం పాపం లేని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ మాల్ చూస్తాక వస్తారు. వాళ్ళకి ఏమైనా కొనుక్కోవాలనిపిస్తుంది, వాళ్ళకి ఏమైనా అక్కడ తినాలనిపిస్తుంది, నాకు వెళ్ళి ఆఫర్ చేయాలనిపిస్తుంది. మీరందరూ ఏమైనా తింటారా సరదాగా, వాళ్ళు ఏమన్నా తక్కువగా అనుకోకూడదు కదా. ఏంటి ఇవిడు మాకు పెట్టించేది. చిన్న చిన్న పిల్లలు వస్తారు ఒక్కోసారి ఈ సూపర్ మార్కెట్స్ కాళ్ళకి. పాపం వాళ్ళకి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏమో లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళకి కొనలేరు. నాకేమైనా కొనిపెట్టాలా రే వీళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మేము కొనిపెట్టలేమా అలా నెగిటివ్గా అనుకోకూడదు కదా. అలాగే స్ట్రీట్లో ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రీట్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ షాప్ దగ్గర ఉంటే 2-3 సార్లు వాళ్ళకి కావాల్సిన యాప్, ఒక బుడ్డోడైతే యాపీ ఉంటుంది కదా, ఏం కావాలంటే యాపీ అన్నాడు, అది కొనిచ్చి కొంచెం చాక్లెట్స్. ఐ ఫీల్ హ్యాపీ. ఐ డోంట్ నో, చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద కార్లు, ఇళ్ళు, డబ్బులు ఇది హ్యాపీనెస్ అనుకుంటారు. కానీ స్వప్న గారు మీరు గమనించారో లేదో, మీరు కూడా యూ హ్యావ్ ప్రాబ్లీ ఫేస్ దిస్. ఎవరికైనా చిన్న చిన్న హెల్ప్లు చేసినప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది, అది ఎన్ని కోట్లైనా రాదు, మనకి తిరిగి రాదు, ఇంకెక్కడా రాదు. అది కరెక్టే. సింపుల్ చిన్న చిన్న థింగ్స్ విల్ మేక్ యూ సో హ్యాపీ. అబ్సల్యూట్లీ రైట్. నేను నాట్ ఓన్లీ దట్, నేను కూడా చిన్న చిన్న వాటికి హ్యాపీ అయిపోతాను. స్మాల్ థింగ్స్. మీరు వచ్చి హగ్ ఇచ్చారు ఇందాక, గట్టిగా హగ్ ఇచ్చారా, తర్వాత రెండోసారి మూడోసారి బలంగా ఇచ్చారా, హ్యాపీనెస్ నాకు. అంతే. పాజిటివ్ ఎనర్జీ. అండ్ అదే స్పిరిట్తో మీరు లైఫ్ లాంగ్ కొనసాగి సినిమా ఇండస్ట్రీలో, సినిమాలలో, యూట్యూబ్లో ఇది అది నాది కాదని చెప్పి ఏది నాది కాదు అని ప్రశ్నించుకునే విధంగా అందరూ మహానటులు మీలోంచి అలా బయటకు వస్తూ అప్పుడప్పుడు మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇంకా అక్కినే నాగేశ్వరరావు గారు, ఇంకా చెప్పక్కర్లేదు చిరంజీవి గారు, అంతే కదా. అలా అలా ఆ విధంగా వెంకటేష్ గారు ఆ మేనరిజమ్స్తో మీరు హ్యాపీగా మీ టాలెంట్తో అలరిస్తూ, మీ మనసుతో స్పందింపజేస్తూ,
థ్యాంక్ యూ. వి విష్ యూ అ వెరీ బ్లెస్డ్ లైఫ్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్లెస్డ్. అండ్ మళ్ళీ మీరు రావాలి, బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి, మీతో కలిసి మేము వెళ్ళాడాలి. అంటే ఐ వాంట్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ అని. వెళ్ళాడాలి, బాగుంది. హ్యాంగ్ అవుట్ విత్ యూ, కలిసి వెళ్ళాడదాం. Sure. I look forward, and you are an amazing person, energy, fun, very heartful, and